హాయ్ ఫ్రెండ్స్, థియరిటికల్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. సో బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఒక ఇన్కమ్ స్టేట్మెంట్ ఫార్మాట్ తోటి ఒక ప్రాబ్లం డిస్కస్ చేసిన తర్వాత ఆ ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని మనం అర్థం చేసుకొని నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నెంబర్ 1 తోటి స్టార్ట్ చేద్దాం. వెయిట్ ఫర్ ఎ మూమెంట్. CA into financial management, problem number 1. First question chadavadam. An annual sale of a company is 60 lakh rupees. A sale to variable cost ratio is 150% and fixed cost other than interest is 5 lakh per annum. Company has 11% debentures of 30 lakh rupees. You are required to calculate operating, financial and combined leverages of the company. ఫైన్. మనకి అల్టిమేట్ గా 3 ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఈచ్ కేటగిరీ ఆఫ్ లివరేజ్ కి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో టోటల్ 3 లివరేజెస్, 3 into 2 ఫార్ములాస్, 6 ఫార్ములాస్ ని డిస్కస్ చేసాం. సో ఒక్కసారి రివైజ్ చేయండి. ఫస్ట్ ఆపరేటింగ్ లివరేజ్, రిపీట్ along with me, operating leverage contribution by EBIT, whereas percentages formula కి వచ్చేసరికి percentage change in EBIT divided by percentage change in sales. Next financial leverage equal to EBIT divided by EBT. EBT ని ఇంకో రకంగా నోట్ చేసుకున్నాం. ఎలా? EBIT minus interest, whereas percentage formula కి వచ్చేసరికి percentage change in EPS divided by percentage change in EBIT. సో అల్టిమేట్ గా ఈ రెండిటి మల్టిప్లికేషన్ మనకి కంబైన్డ్ లెవరేజ్ అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ బై EBIT ఇంటూ EBIT బై EBT, అలా రెండింటిని ఫార్ములాస్ ని మల్టిప్లై చేసినట్టయితే మనకి EBIT క్యాన్సిల్ అయిపోయి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBT అనే వాల్యూ మిగిలింది. అదేవిధంగా పర్సంటేజెస్ ఫార్ములా చూసుకున్నట్టయితే పర్సంటేజ్ చేంజ్ ఇన్ EPS డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. సో ఇలా టోటల్ 6 ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో వాడు అడిగిన డీటెయిల్స్ ఏంటంటే, you are required to calculate operating, financial and combined leverages. Operating ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజెస్. ఈ లెవరేజెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. ఏంటి? ఒకసారి రిపీట్ చేయండి. ఆపరేటింగ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT, వేరస్ ఫైనాన్షియల్ లెవరేజ్ EBIT డివైడెడ్ బై EBIT మైనస్ ఇంట్రెస్ట్. కంబైన్డ్ లెవరేజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ బోత్ ఆర్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBT. సో అల్టిమేట్ గా ఈ ఫార్ములాస్ యూస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి మనకి కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి అవుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ లివరేజ్ అంటే, సో ఆపరేటింగ్ లివరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై EBIT. తర్వాత ఫైనాన్షియల్ లివరేజ్ అంటే EBIT డివైడెడ్ బై EBT. అండ్ కంబైన్డ్ లివరేజ్ అంటే ఈ రెండింటి మల్టిప్లికేషన్ కదా. సో ఓవరాల్ గా మనకి కాంట్రిబ్యూషన్ కావాలి, EBIT కావాలి, తర్వాత EBT కావాలి. ఈ 3 డీటెయిల్స్ ఉంటే గానీ మనం వాడు అడిగిన డీటెయిల్స్ ని క్యాలిక్యులేట్ చేయలేం. ఆపరేటింగ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజెస్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. సో మరి ఆ డీటెయిల్స్ క్వశ్చన్ లో ఇచ్చాడా లేదా అనేది చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కి వచ్చేసరికి an annual sale of a company is 60 lakh rupees. సేల్స్ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇంకా మనకు కావాల్సిన వాటిలో ఒక డీటెయిల్ కూడా రాలేదు. నెక్స్ట్ ఏ సేల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో ఈజ్ 150% అండ్ ఫిక్స్డ్ కాస్ట్ అదర్ దాన్ ఇంట్రెస్ట్ ఈజ్ 5 lakh rupees. ఇప్పటి వరకు కూడా మనం చదివిన దాంట్లో కాంట్రిబ్యూషన్ కానీ EBIT కానీ EBT కానీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ రాలేదు. సో కంపెనీ హ్యాస్ 11% డిబెంచర్స్ ఆఫ్ 30 lakh rupees. సో అల్టిమేట్ గా మనకి క్వశ్చన్ లో కాంట్రిబ్యూషన్ కానీ EBIT కానీ EBT కానీ ఇలాంటి డీటెయిల్స్ ఏవి డైరెక్ట్ గా ఇవ్వలేదు. మరి డైరెక్ట్ గా ఇవ్వనప్పుడు ఏం చేయాలి అంటే అల్టిమేట్ గా మనం డిస్కస్ చేసిన ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఏ ఎలిమెంట్స్ వస్తాయండి? ఒక్కసారి రిపీట్ చేయండి అలాంగ్ విత్ మీ. ఇన్కమ్ స్టేట్మెంట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో కాంట్రిబ్యూషన్ లో నుంచి ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ కనుక తీసినట్లయితే మనకి EBIT అంటే దాన్ని ఆపరేషనల్ ప్రాఫిట్ అని కూడా అంటాం.
EBIT వస్తుంది. EBIT లో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ని లెస్ చేస్తే మనకి EBT వస్తుంది. ఇందులో ట్యాక్స్ ఎలిమెంట్ ని కూడా మనం అవాయిడ్ చేస్తే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ లేదా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇదే నథింగ్ బట్ ఇన్కమ్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో అల్టిమేట్ గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క షేర్ ఎంత అనేది వచ్చింది. సో ఇది టోటల్ వాల్యూ. కానీ మనకి పర్ షేర్ వాల్యూ రావాలంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ మనం ఇలా డివైడ్ చేసినట్టయితే మనకి అల్టిమేట్ గా పర్ షేర్ యొక్క ఎర్నింగ్ పోర్షన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ యు ఆల్ అట్లీస్ట్ 3 or 4 times ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేస్తే మీకు ఫర్దర్ గా ఏ ప్రాబ్లం డిస్కస్ చేసినా మనకి స్మూత్ గా ఉంటుంది, అదర్వైజ్ యూ విల్ ఫేస్ డిఫికల్టీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటో తెలుసు. సో ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది నోట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ని ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. లెట్స్ గో. Income statement, calculation of leverages. So for that we are preparing income statement. Sales minus variable cost contribution, contribution minus fixed cost, we will get EBIT. దీన్నే ఆపరేషనల్ ప్రాఫిట్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ని లెస్ చేస్తే we will get EBT. EBT లో నుంచి ట్యాక్స్ ఎలిమెంట్ లెస్ చేస్తే we will get ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే we will get EPS. కానీ మనకి ఈ ప్రాబ్లం లో EPS క్యాలిక్యులేషన్ వరకు అవసరం లేదు కాబట్టి we will close it off with EBT. EBT తో క్లోజ్ అయితే మనకి ఇంకా ఇచ్చిన డీటెయిల్స్ ఏమేంటి అనేది నోట్ చేసుకుందాం. ఫస్ట్ సేల్స్ అనే డీటెయిల్స్ ఇచ్చినాడు, ఎంతండి 60 lakhs. మరి వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడా? వేరియబుల్ కాస్ట్ అనేది ఇవ్వలేదు. కానీ మనకి ఒకసారి క్వశ్చన్ లో కనుక చూసినట్టయితే ఒక టెర్మినాలజీ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ అని చెప్పి. ఇక్కడ చూడండి, వేరియబుల్ కాస్ట్, ఫైన్, వేరియబుల్ కాస్ట్ అని ఇచ్చాడు. అంటే ఏంటి? వేరియబుల్ కాస్ట్ 150, అంతే కదండి. సో మనకి అల్టిమేట్ గా వేరియబుల్ కాస్ట్ 150 అని ఇచ్చాడు. దాని మీనింగ్ అదే. జస్ట్ థింక్, వేరియబుల్ కాస్ట్ 150 కాదు కదండి. ఇక్కడ మనం టెర్మినాలజీ అనేది ఒకసారి క్లియర్ గా చూడాల్సి వస్తుంది. సేల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో, సేల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో. సో ఇక్కడ మనకి ఈ ఒక్క రేషియో తెలియకపోతే ఈ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేసేయడమే కంప్లీట్ గా. జస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫార్మాట్ నోట్ చేసి ½ మార్క్ ఆర్ 1 mark ఎక్స్పెక్ట్ చేయడం తప్పితే అంతకుమించి మనం చేయగలిగింది ఏ విధంగానూ లేదు. సో ఇక్కడ మనకి సేల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో కంపల్సరీగా తెలిసి ఉండాలి. అలా కనుక ఆ రేషియో అంటే ఏంటో తెలిస్తే మనం ఈ ప్రాబ్లం లో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. నథింగ్ బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో సేల్స్ టు సంథింగ్, సేల్స్ వేరియబుల్ కాస్ట్ టు సంథింగ్ అన్నప్పుడు ఏదైతే టు ముందుందో అది డివిజన్ లో పై పార్ట్ లో ఉంటుంది, అండ్ 2 తర్వాత ఏముందో అది కింద పార్ట్ లో ఉంటుంది. నథింగ్ బట్ ఇక్కడ సేల్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో అంటే ఏంటంటే సేల్స్ డివైడెడ్ బై వేరియబుల్ కాస్ట్ అని మీనింగ్ వస్తుంది. సో సేల్స్ టు వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత అన్నాడండి? 150%. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకి సేల్స్ ఎంతో తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలియదు. కానీ ఈ రెండింటి మధ్య రేషియో 150%. బై సబ్స్టిట్యూటింగ్ సేల్స్ వాల్యూ వీ కెన్ గెట్ వేరియబుల్ కాస్ట్. సో ఇక్కడ మనం 150% ని నేను డైరెక్ట్ 1.5 అని నోట్ చేస్తాను. I hope you understood. 150% అన్న 1.5 అన్న రెండు ఒకటే వస్తుంది. సో ఇక్కడ సేల్స్ 60 lakhs వస్తుంది డివైడెడ్ బై వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు 1.5 times. అయితే మనం ఈ వాల్యూని సొల్యూషన్ చేసిన తర్వాత వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు 60 lakhs డివైడెడ్ బై 1.5 అవుతుంది. డివైడెడ్ బై 1.5 నథింగ్ బట్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే అరౌండ్ 40 lakhs వస్తుంది. 40 lakhs. ఫైన్, మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెక్ చేయండి. సో 40 lakhs వస్తుంది. ఫైన్, ఇక్కడికి మనకి సేల్స్ ఏంటో తెలుసు, వేరియబుల్ కాస్ట్ తెలుసు, ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో ఆల్రెడీ 5 lakhs ఇచ్చినాడు. అండ్ అంతటితో మనకి EBIT క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లెట్స్ మూవ్ ఆన్. వేరియబుల్ కాస్ట్ 40 lakhs ఎలా వచ్చిందో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే అల్టిమేట్లీ వి విల్ గెట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ లో నుంచి లెస్ ఫిక్స్డ్ కాస్ట్, ఆల్రెడీ క్వశ్చన్ లో 5 lakhs ఇచ్చినాడు. 5 lakhs లెస్ చేస్తే వి విల్ గెట్ EBIT. ఎంతండి? 20 lakhs లో నుంచి 5 lakhs లెస్ చేస్తే వి విల్ గెట్ 25 lakhs. ఫైన్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏమైనా క్వశ్చన్ లో డీటెయిల్స్ ఇచ్చున్నాయా?
క్వశ్చన్ లో ఏమైనా డీటెయిల్స్ ఇచ్చున్నాడా ఒకసారి చూడండి. ఇక్కడ మనకి కంపెనీ హ్యాస్ 11% డిబెంచర్స్ ఆఫ్ 30 lakhs అని ఉంది. సో 11% డిబెంచర్స్ 30 lakhs అంటే ప్రయాణం వచ్చేసరికి మనకి 11% ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఎంత మీద? 30 lakhs మీద. 30 lakhs మీద 11% పే చేస్తే ఎంత అవుతుందండి? 30 lakhs into 11%. క్యాలిక్యులేట్ ఫర్ మీ. ఐ హోప్ 3,30,000. సో అల్టిమేట్ గా ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఆ ఇంట్రెస్ట్ ఎలిమెంట్ కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత వి విల్ గెట్ ఈబిటి. ఎంత అవుతుంది? 15 lakhs లో నుంచి 3,30,000 లెస్ చేస్తే అరౌండ్ 11,70,000. ఏదైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఏదైనా ఉంటే కమెంట్ లో కమెంట్ చేయండి. ఫైన్, అదర్వైజ్ టెక్స్ట్ మీ టు మై నంబర్. సో ఇక్కడతోటి మనకి కావాల్సిన కాంట్రిబ్యూషన్, ఈబిఐటి, ఈబిటి, ఈ 3 డీటెయిల్స్ వచ్చేసాయి. మరి ఈ 3 డీటెయిల్స్ తెలిస్తే అల్టిమేట్ గా మనకు కావాల్సిన అట్ ది సేమ్ టైం క్వశ్చన్ లో టెస్ట్ చేయాలనుకున్న 3 వాల్యూస్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫైన్, నౌ వీ కెన్ క్యాలిక్యులేట్. ఏమేమి వస్తుంది? ఆపరేటింగ్ లివరేజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి, ఫైనాన్షియల్ లివరేజ్ ఈబిఐటి బై ఈబిటి. సో ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ లివరేజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి, ఫైనాన్షియల్ లివరేజ్ ఈబిఐటి బై ఈబిటి. కంబైన్డ్ లివరేజ్ అంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి అవుతుంది, లేదా మల్టిప్లికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ కంబైన్డ్ లివరేజ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద సబ్జెక్ట్. నెక్స్ట్ లెవెల్ ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఫార్ములా అంటే కాంట్రిబ్యూషన్ బై ఈబిటి. సబ్స్టిట్యూటింగ్ దోస్ వాల్యూస్ వి విల్ గెట్ 20 lakhs డివైడెడ్ బై 15 lakhs. ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. 20 lakhs డివైడెడ్ బై 15 lakhs we will get 1.33 times. 1.33 times అంటాం. ఆపరేటింగ్ లివరేజ్ అనేది 1.33 times ఉంది. అంటే ఏంటి అనేది ఫర్దర్ గా నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ లో మనం ఎందుకు అలా ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని మెన్షన్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫార్ములా. ఫైనాన్షియల్ లివరేజ్ కి ఫార్ములా ఏంటండి? ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి అని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఫర్దర్ గా వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లో మనకి ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ అని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ లివరేజ్ అంటే ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. ఇక్కడ ఈబిఐటి అంటే 15 lakhs ఉంది అండ్ ఈబిటి అంటే 11,70,000 వచ్చింది. ఇవి నేను చెప్పేటప్పుడు అర్థం కావాలంటే నోట్ చేసుకునేటప్పుడే ఇన్కమ్ స్టేట్మెంట్ పాస్ చేసి ఇన్కమ్ స్టేట్మెంట్ అయిపోయిన వెంటనే నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్లైడ్ మార్చే టైంకి మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీరు లిటరల్ గా రాసుకున్న నోట్బుక్ ని రిఫర్ చేసి ఫార్ములాస్ లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ ఇఫ్ వి ఫేస్ డిఫికల్టీస్. ఇక్కడ మీకు రాసుకోవడానికి టైం కూడా అలర్ట్ చేసే విధంగా రికార్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అండ్ డేటా కూడా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. ఈ వీడియోకి ఎంబీ ఫైల్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు పాజ్ చేసైనా సరే ఒకసారి నోట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వండి. సో ఫైన్, ఇక్కడ ఆపరేటింగ్ లివరేజ్ అగైన్ ఇక్కడ ఆపరేటింగ్ లివరేజ్ అని పడింది. సో ఇది ఆపరేటింగ్ లివరేజ్ కాదు, ఫైనాన్షియల్ లివరేజ్. ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. EBIT divided by EBT. Substituting the value 15 lakhs divided by 11,70,000. Calculate చేయండి. 15 lakhs divided by 11,70,000 ఎంత వస్తుంది? 1.2821 times. సో నెక్స్ట్ కంబైన్డ్ లివరేజ్ అంటే ఎయిదర్ ఆపరేటింగ్ లివరేజ్ ని అలాగే ఫైనాన్షియల్ లివరేజ్ ని మల్టిప్లై చేయడం అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. ఈ రెండింటిలో ఏ విధంగా చేసినా మనకి ఫైన్. Combined leverage equal to operating leverage into financial leverage or contribution divided by EBT. Nothing but 1.33 times into 1.2821 or 20 lakhs divided by 11,70,000. You will get 1.71 or 1.7094. ఫైన్. ఇంతటితోటి మనకి ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఏ విధమైన డౌట్స్ ఉన్నా టెక్స్ట్ చేయొచ్చు మై నెంబర్కి. థ్యాంక్ యూ అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లం నెంబర్ 2. బిఫోర్ దట్ ప్రాబ్లం నెంబర్ 2 కి వెళ్లే ముందు ఒక్కసారి ఫార్ములాస్ అన్ని రివైజ్ చేద్దాం.
ఏంటండి ఇన్కమ్ స్టేట్మెంట్ ఏమేమి వస్తాయి? ఫస్ట్ సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే విల్ గెట్ కాంట్రిబ్యూషన్ లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే విల్ గెట్ ఈబిఐటి నే ఇంకో రకంగా ఆపరేషనల్ ప్రాఫిట్ అంటాం. అందులో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ని లెస్ చేసినట్లయితే వి విల్ గెట్ ఈబిటి, దీన్నే ఫైనాన్షియల్ ప్రాఫిట్ అంటాం. నెక్స్ట్ ఇందులో నుంచి ట్యాక్స్ ఎలిమెంట్ లెస్ చేస్తే అల్టిమేట్ వి విల్ గెట్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇదే ఎర్నింగ్స్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. And next sorry for the income. So ultimately profit after tax, ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అల్టిమేట్ గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి సంబంధించిన ప్రాఫిట్ కాబట్టి ఆ ఎలిమెంట్ ని కనుక డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ తోటి డివైడ్ చేస్తే we will get earnings per share. ఇంతటితోటి మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ చాప్టర్ మొత్తం మీద మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 3 లివరేజెస్. ఆ లివరేజెస్ అనేది అబ్సల్యూట్ టర్మ్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు లేదా పర్సంటేజెస్ లో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సో 3 లివరేజెస్, 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్, టోటల్ 6 ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటి అనేది ఇప్పుడు ఇంకొకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 లివరేజెస్ ఏంటి? ఫస్ట్ ఆపరేటింగ్ లివరేజ్ అనేది కాంట్రిబ్యూషన్ ని ఈబిఐటిని లింక్ చేస్తూ ఉండే ఒక లివరేజ్. సో ఇక్కడ ఫార్ములా అబ్సల్యూట్ టర్మ్స్ లో వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి, పర్సంటేజ్ టర్మ్స్ వచ్చేసరికి ఇది సేల్స్ ని ఈబిఐటిని లింక్ చేస్తుంది. సో పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. వేరస్ ఫైనాన్షియల్ లివరేజ్ అనేది ఈబిఐటిని ఈబిటిని లింక్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈబిఐటి డివైడెడ్ బై ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్. ఈబిఐటి మైనస్ ఇంట్రెస్ట్ అనేది ఎందుకు రాయాలి అనేది ఫర్దర్ గా ఓన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పర్సంటేజెస్ లో కనుక ఇది డిస్కస్ చేస్తే ఇది ఈపీఎస్ ని అట్ ద సేమ్ టైం ఈబిఐటి ని లింక్ చేస్తుంది కాబట్టి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి అవుతుంది. కంబైన్డ్ లివరేజ్ అనేది మల్టిప్లికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ లివరేజ్ కాబట్టి ఇక్కడ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి ఇంటూ ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి ఇలా మల్టిప్లై చేయడం వల్ల మనకి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. పర్సంటేజెస్ లో చూసుకుంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. అంతటితోటి మనకి టోటల్ లివరేజెస్ అనేది థియరీ డిస్కషన్ రివైజ్ అయినట్లు. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 కి స్కిప్ అవుదాం. సో ప్రాబ్లం నెంబర్ 2 ముందు క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్ లో ఉన్న డీటెయిల్స్ మనకి సఫిషియెంట్ గా ఉన్నాయా లేవా, లేకపోతే ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ the following data relate to RT Limited. Particulars in rupees, amount in rupees, earnings before interest and tax, EBIT. ఓకే, మనకి ఈబిఐటి ఇచ్చాడు, ఈబిటి కూడా ఇచ్చాడు, ఫైన్. ఇంతవరకు వాడు అడిగే డీటెయిల్స్ కి ఒకవేళ ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజెస్ క్యాలిక్యులేషన్ అయితే ఆల్రెడీ మనకి ఈబిఐటి ఉంది, ఆల్రెడీ ఈబిఐటి ఉంది అండ్ ఈబిటి కూడా ఉంది. ఫైనాన్షియల్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆపరేటింగ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. మరి కాంట్రిబ్యూషన్ కావాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈబిఐటి ఉంది. ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఈబిఐటి ఎలా వస్తుంది ఒకసారి రివైజ్ చేయండి. ఫస్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుంది? సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. కాంట్రిబ్యూషన్ లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్, దట్టు ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే మనకి ఈబిఐటి రావాలి. కానీ మనకి ఇక్కడ రివర్స్ లో చూసినట్లయితే ఈబిఐటి కాంట్రిబ్యూషన్ కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ మనకు ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఈబిఐటి, లేదా కాంట్రిబ్యూషన్ కావాలి కాబట్టి మనకి ఈబిఐటికి
ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేస్తే వి విల్ గెట్ కాంట్రిబ్యూషన్. సో ఇలా చూసుకున్నట్లయితే మనకి కాంట్రిబ్యూషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చినట్టే. మరి క్వశ్చన్ లో వాడు అడుగుతుంది క్యాలిక్యులేట్ కంబైన్డ్ లివరేజ్. మరి కంబైన్డ్ లివరేజ్ ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ ఫార్ములా కావాలా, ఇక్కడ అబ్సల్యూట్ టర్మ్స్ లో కావాలా అంటే వాడు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే మనకి జస్ట్ అబ్సల్యూట్ టర్మ్స్ లో సరిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఫార్ములా? నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి. మరి కాంట్రిబ్యూషన్ ఉందా అండి? లేదు. కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ చూడండి, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఈబిఐటి ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ ఒక డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ఫైన్. ఇది ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా అనుకోవచ్చు కదా, లైక్ ఫైనాన్షియల్ ఫిక్స్డ్ కాస్ట్ అనుకోవచ్చు కదా. ఆపరేటింగ్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ అని ఎందుకు అనుకోవాలి అనే ఒక డౌట్ రావచ్చు. ఫైన్, ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అని మాత్రమే ఇచ్చాడు. సిచ్యువేషన్స్ బట్టి చూసుకుంటే మనకి కాంట్రిబ్యూషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్ ఈస్ అజ్యూమ్డ్ టు బి ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. క్యాలిక్యులేట్ కంబైన్డ్ లివరేజ్. అల్టిమేట్ గా కంబైన్డ్ లివరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. లెట్స్ మూవ్ టు ద సొల్యూషన్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రకారం మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తే ఈబిఐటి ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ అంటే ఏంది? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఆర్ ఈబిఐటి ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈబిఐటి ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా. సో ఈబిఐటి ఆల్రెడీ తెలుసు, ఎంత 10 lakhs ఇచ్చినాడు. అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ 20 lakhs ఇచ్చినాడు. రెండింటినీ కనుక మనం సొల్యూషన్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు 20 lakhs ప్లస్ 10 lakhs 30 lakhs అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ తెలుసు మనకి, ఈబిటి తెలుసు. మరి ఫార్ములా ఏంటండి కంబైన్డ్ లివరేజ్ కి? అల్టిమేట్ గా కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి అవుతుంది. సో డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ మనం చాప్టర్ యొక్క బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆపరేటింగ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజెస్ ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం కంబైన్డ్ లివరేజ్ అంటే ఆపరేటింగ్ లివరేజ్ ఇంటూ ఫైనాన్షియల్ లివరేజ్ అనే మల్టిప్లికేషన్ ద్వారా కంబైన్డ్ లివరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఆపరేటింగ్ లివరేజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 30 lakhs డివైడెడ్ బై ఈబిఐటి ఎంత? 30 lakhs. సో ఆపరేటింగ్ లివరేజ్ ఈక్వల్ టు 30 lakhs డివైడెడ్ బై 10 lakhs 3 times వస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ లివరేజ్ వచ్చేసరికి ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి అవుతుంది ఫార్ములా. సో ఈబిఐటి సబ్స్టిట్యూట్ చేస్తే 10 lakhs, ఈబిటి అంటే అల్టిమేట్ గా మనకి ఇందులో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ని లెస్ చేయాలి. కానీ మనకి ఆల్రెడీ ఈబిటి డైరెక్ట్ గా ఇచ్చినాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే 10 lakhs డివైడెడ్ బై 8 lakhs 1.25 times అవుతుంది. అదే కంబైన్డ్ లివరేజ్ వచ్చేసరికి ఆపరేటింగ్ లివరేజ్ మల్టిప్లైడ్ విత్ ఫైనాన్షియల్ లివరేజ్ అల్టిమేట్ గా 3 into 1.25 times యూ విల్ గెట్ 3.75 times. సో దాంతో మనకి ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ అవుతుంది. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే పాస్ చేసి ఒకసారి నోట్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అనేవి మీకు పీడిఎఫ్ ఫార్మేట్ లో ఏదర్ టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ లో కానీ ప్రొవైడ్ చేయబడతాయి. ఒకవేళ ఆ థియరీ కనుక థియరీ కనుక డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత కానీ వీడియోస్ ని వీడియోస్ ని చూసే ముందే డౌన్లోడ్ చేసి సేవ్ గా పెట్టుకోండి. ఆ తర్వాతే వీడియోస్ ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు క్వశ్చన్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యేటప్పుడు ఎక్కువ టైం ఉండకపోవచ్చు. మీ దగ్గర ప్రింటెడ్ కానీ లేదా ఎనీ అదర్ సాఫ్ట్ కాపీ కానీ మీ దగ్గర క్వశ్చన్ చూడడానికి పాసిబిలిటీ ఉంటే సొల్యూషన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో అక్కడితోటి మనకి ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్ గా మనం ఈ వీడియోలో ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ 6 ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఎనీవే టోటల్ ఈ చాప్టర్ లో 11 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 11 ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ 5 ఫస్ట్ వీడియోలో అండ్ లాస్ట్ 6 అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతాయి. సో మూవ్ ఆన్ టు ప్రాబ్లం నెంబర్ 3. యాక్చువల్లీ మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ తర్వాత లివరేజ్ ఫార్ములాస్ ఈ చాప్టర్ లో మెయిన్ గా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనకి డిఫికల్టీ ఫేస్ చేయడానికి ప్రెసెంట్ ఇప్పటివరకు మీరు చూసిన ప్రాబ్లమ్స్ లాగే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ అయినా అడ్వాన్స్ లెవెల్ అయినా. బేసిక్ లెవెల్ ఇప్పటివరకు మనం చూసిన ప్రాబ్లమ్స్. అడ్వాన్స్ లెవెల్ అంటే వాడు ట్విస్ట్ చేయడానికి ఛాన్స్ ఉండేవి, మిస్సింగ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అంటే క్వశ్చన్ లో కొన్ని డీటెయిల్స్ మిస్ చేయొచ్చు. అంటే మనకి
లైక్ జస్ట్ బిఫోర్ ప్రాబ్లం లో మనకి కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు, కానీ క్యాలిక్యులేట్ చేయడానికి డీటెయిల్స్ ఇచ్చాడు. కానీ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లమ్స్ లో ఏం చేస్తారంటే చాలా లెంగ్తీ ప్రాసెస్ ద్వారా క్యాలిక్యులేట్ చేసే విధంగా ఇస్తాడు. ప్రీవియస్ ప్రాబ్లం లో చూసినట్లయితే కాంట్రిబ్యూషన్ అనేది జస్ట్ ఈబీఐటీకి ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేస్తే చాలు వచ్చేసింది. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ లో అదే కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా లాంగ్ వే ప్రాసెస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. దట్టు మనకి కొంచెం అడ్వాన్స్ లెవెల్లో థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయలేని విధంగా ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీగా థియరిటికల్ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఉండాలి. ప్రాబ్లం నెంబర్ 3కి వచ్చేసరికి ఆ కేటగిరీలో వన్ ఆఫ్ ద ప్రాబ్లం అవుతుంది. కానీ ఇందులో టెస్ట్ చేసే విధానం ఏంటంటే ఆల్మోస్ట్ డిఫికల్టీ అనేది టెక్నికల్ గా ఉండదు, జస్ట్ ఫిజికల్ వర్క్ ద్వారా మాత్రమే వాడు డిఫికల్టీ అనేది ఫేస్ చేసే విధంగా టెస్ట్ చేస్తాడు. ఎలా అంటే మనం ఇప్పటివరకు ఒక కంపెనీకి మాత్రమే టెస్ట్ చేశాడు, సింపుల్ గా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. వాడి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఒక 8 to 10 minutes మ్యాక్స్ తీసుకొని మనం కంప్లీట్ చేసేయచ్చు. కానీ ఈ ప్రాబ్లం ఏంటి, అదే 4 మార్క్స్ కి క్వశ్చన్ ఇచ్చి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువ ఇస్తాడు. మరి అలాంటప్పుడు క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఆ విధంగా వాడు డిఫికల్టీ అనేది క్రియేట్ చేస్తాడు. చూసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం నెంబర్ 3లో 2 కంపెనీస్ కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ చేయమన్నాడు. అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 సి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫైన్. ఫస్ట్ క్వశ్చన్ చదువుదామండి. ద డేటా రిలేటింగ్ టు 2 కంపెనీస్ ఆర్ గివెన్ బిలో. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, కంపల్సరీగా మీరు డిస్క్రిప్షన్ లింక్ లో ఇచ్చిన మెటీరియల్ కానీ ఆల్రెడీ అప్లోడ్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ వీడియో ఫాలో అవ్వండి. లేకపోతే క్వశ్చన్ ఇక్కడ ఎక్కువసేపు ఉండదు కాబట్టి మీరు ఫాలో అవడానికి డిఫికల్టీగా ఉంటుంది. సో ప్లీజ్ డౌన్లోడ్ అండ్ మెయింటైన్ ఆర్ కీప్ విత్ యూ. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి వింగ్స్ అకాడమీ ఫర్ సిఏ అండ్ సిఎంఏ అనే గ్రూప్ లో ఉంటుందండి. ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియో ఫాలో అవ్వండి. క్వశ్చన్ కి రండి. ద డేటా రిలేటింగ్ టు 2 కంపెనీస్ ఆర్ గివెన్ బిలో. ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందే చెప్పాను, ఇందులో వీడు టెస్ట్ చేయాలనుకుంటుంది జస్ట్ ఫిజికల్ వర్క్ మాత్రమే వీడు డిఫికల్టీ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ 2 కంపెనీస్ కి డేటా ఇచ్చి ఆ డేటా యూజ్ చేసుకొని మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అనేది మొత్తం ఒకసారి క్వశ్చన్ రివైజ్ చేసి చూద్దాం. ద డేటా రిలేటింగ్ టు 2 కంపెనీస్ ఆర్ యాజ్ గివెన్ బిలో. కంపెనీ ఏ, కంపెనీ బి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 12% డిబెంచర్స్, అవుట్పుట్ పర్ యానం, selling price per unit, fixed cost per annum, variable cost per unit. You are required to calculate the operating leverage, financial leverage and combined leverages of the 2 company. Fine. అల్టిమేట్ గా మనకు కావాల్సింది ఏంటి, ఆపరేటింగ్, ఫైనాన్షియల్, కంబైన్డ్ లెవరేజ్. ఇప్పటికీ చేసిన మన 2 ప్రాబ్లమ్స్ ద్వారా కానీ ఆల్రెడీ మీరు 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన ఫార్ములాస్ ఫిజికల్ గా మీరు నార్మల్ గా ప్రాక్టీస్ చేసిన ఆ విధంగా కానీ మనకి ఫార్ములాస్ అనేవి 100% పర్ఫెక్షన్ వచ్చేసాయి. మరి అలాంటప్పుడు వాడి ఏ విధంగా అడిగినా మనకి అల్టిమేట్ గా కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది ఫార్ములాస్ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కాబట్టి 100% తెలుసు మనకి. ఇప్పుడు వాడు క్వశ్చన్ లో ఎలా ఇచ్చినా మనకి అల్టిమేట్ గా కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అనేది మనకి క్లియర్ గా ఐడియా ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలంతే. అలా ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిఫర్ చేసే ముందు ఒకసారి ఫార్ములాస్ అన్నింటినీ రివైజ్ చేద్దాం. ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా ఏంటండి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిఐటి. వెరస్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, ఈబిఐటి డివైడెడ్ బై ఈబిటి. కంబైన్డ్ లెవరేజ్ ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి అవుతుంది. సో ఇక్కడ అబ్సల్యూట్ టర్మ్స్ లో నేను డిస్కస్ చేస్తున్నా, పర్సంటేజెస్ లో ఎందుకు డిస్కస్ చేయలేదు, ఆల్రెడీ మీరు క్వశ్చన్ చూస్తున్నాడు. ఆ క్వశ్చన్ లో వాడు పర్సంటేజెస్ పరంగా ఏ విధమైన డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం అబ్సల్యూట్ టర్మ్స్ లో ఫార్ములా అనేది నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అబ్సల్యూట్ టర్మ్స్ లో రేషియోస్ మాత్రమే మనం డిస్కస్ చేసాం. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఆపరేటింగ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబిఐటి, ఫైనాన్షియల్ లెవరేజ్ ఈబిఐటి బై ఈబిటి, కంబైన్డ్ లెవరేజ్ ప్లీజ్ రిపీట్ అలాంగ్ విత్ మీ, కంబైన్డ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబిటి అవుతుంది. ఇలా మనం 3 లెవరేజెస్ ని క్యాలిక్యులేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవి ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో బాక్స్ లో కనుక ఒకసారి రిఫర్ చేసినట్లయితే అవి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటండి, అడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ డీటెయిల్స్ ఇచ్చాడు, 12% డిబెంచర్స్ అన్నాడు, అవుట్పుట్ యూనిట్స్ పర్ యానం అన్నాడు,
సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యానం ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. యూఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ఆపరేటింగ్ లివరేజ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజెస్ ఆఫ్ ద టూ కంపెనీస్. ఫైన్, వాడికి కావాల్సిన డీటెయిల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ అవి క్యాలిక్యులేట్ చేయాలంటే కావాల్సిన ఇన్పుట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. మరి ఇచ్చిన డేటాను బట్టి చూస్తే మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ అయితే వచ్చి ఉండాలి. ఏంటి, మనకి ఇక్కడ కావాల్సిన డీటెయిల్స్ లేవు. దెన్ వాట్ వీ నీడ్ టు డూ, ఇమ్మీడియట్ గా గుర్తుకు రావాల్సింది ఇన్కమ్ స్టేట్మెంట్. కాబట్టి మనం రెండు కంపెనీస్ కి సంబంధించిన ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయాలి. సో అల్టిమేట్ గా ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం ద్వారా మనం ఈబిఐటి, కాంట్రిబ్యూషన్, ఈబిటి ఈ డీటెయిల్స్ కనుక్కున్నట్టయితే అల్టిమేట్ గా మనకి కావాల్సిన 3 లెవరేజెస్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి ఎలాంటి వెయిటింగ్ లేకుండా డైరెక్ట్ గా సొల్యూషన్ లోకి ఎంటర్ అవుదాం. సొల్యూషన్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి కావాల్సిన కొన్ని ఇన్కమ్ స్టేట్మెంట్ ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయండి? ఫస్ట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, యూ విల్ గెట్ కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే యూ విల్ గెట్ ఈబిఐటి, దీన్నే ఆపరేషనల్ ప్రాఫిట్ అంటాం. ఈబిఐటి లో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ ని లెస్ చేసినట్లయితే అల్టిమేట్ గా యూ విల్ గెట్ ఈబిటి. మనకి ఇక్కడ లెవరేజెస్ లో కంబైన్డ్ లెవరేజ్ వరకే క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయమలేదు. కాబట్టి ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఎర్నింగ్ పర్ షేర్ ఈ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు. సో ఈబిటి తోటి ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది క్లోజ్ అవుతుంది. మూవింగ్ టు ద సొల్యూషన్, కంప్యూటేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్, ఫైనాన్షియల్ లెవరేజ్ అండ్ కంబైన్డ్ లెవరేజ్ కంపెనీ ఏ అండ్ బి. సో మనం ఇక్కడ జస్ట్ నార్మల్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే, కాబట్టి మనం డైరెక్ట్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది కంపెనీ ఏ అండ్ కంపెనీ బి కి ఎట్ ఏ టైం ప్రిపేర్ చేస్తాం. సో ఇన్కమ్ స్టేట్మెంట్ ఏమొస్తుంది? ఫస్ట్ సేల్స్ రావాలి, కానీ క్వశ్చన్ లో వాడు సేల్స్ డైరెక్ట్ గా ఇవ్వలేదు కదండి. ఒకసారి చూడండి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు, అవుట్పుట్ పర్ యానం ఇచ్చాడు. మరి మనకి సేల్స్ వాల్యూ కావాలి, ఆ తర్వాత వేరియబుల్ కాస్ట్ కూడా పర్ యూనిట్ ఇచ్చాడు. మరి అలాంటప్పుడు వేరియబుల్ కాస్ట్ కూడా మనకి కావాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు అవి క్యాలిక్యులేట్ చేయాలి కదా. అవి క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ గా సెల్లింగ్ ప్రైస్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ మల్టిప్లై చేస్తే అల్టిమేట్ గా మనకి సేల్స్ వాల్యూ వస్తుంది. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ అండ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రెండింటిని మల్టిప్లై చేస్తే సేల్స్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా అవుట్పుట్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మల్టిప్లై చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అంతా వస్తుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇన్కమ్ స్టేట్మెంట్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, లేదా ఇన్కమ్ స్టేట్మెంట్ తో పాటే ఎట్ ది సేమ్ టైం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా ఏంటి అనేది సొల్యూషన్ లో చూద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ చూసారు కదా. అవుట్పుట్ యూనిట్స్ పర్ యానం, కంపెనీ ఏ ఎన్ని ఉన్నాయండి, అలాగే కంపెనీ బి ఎన్ని ఉన్నాయండి, అవన్నీ నోట్ చేసుకోవాలి. కానీ దానికంటే ముందు ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి కంప్లీట్ చేద్దాం. సేల్స్ రెవెన్యూ మైనస్ వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్ వస్తుంది, కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే విల్ గెట్ ఈబిఐటి, ఈబిఐటి లో నుంచి ఇంట్రెస్ట్ ఎలిమెంట్ లెస్ చేస్తే సింపుల్ గా ఈబిటి వస్తుంది. మరి కంపెనీ ఏలో అవుట్పుట్ ఎంత ఉంది? 60,000 యూనిట్స్. మరి కంపెనీ బిలో 15,000 యూనిట్స్. మరి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంతా కూడా నోట్ చేయాలి కదా. సో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 30 రూపీస్ యాజ్ వెల్ as 250 రూపీస్. మల్టిప్లై చేయండి. ఫస్ట్ కంపెనీ ఏ యొక్క సేల్స్ ఏమవుతుంది? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, మీ దగ్గర కంపల్సరీగా మెటీరియల్ ఉండాలి, ఎందుకంటే క్వశ్చన్ రిఫర్ చేస్తే ఇక్కడ సొల్యూషన్ చూడాల్సి వస్తుంది. సో 60,000 ఇంటూ 30 రూపీస్ అల్టిమేట్లీ ఎంత అండి? 18 lakhs. క్యాలిక్యులేట్ చేశారా? 60,000 యూనిట్స్ ఇంటూ 30 రూపీస్ 18 lakhs. వేరియస్ కంపెనీ బి 15,000 ఇంటూ 250 రూపీస్ అల్టిమేట్ గా 37,50,000 రూపీస్ సేల్స్ రెవెన్యూ అవుతుంది. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్రెడీ ఇచ్చున్నాడు. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మల్టిప్లై చేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? 60,000 యూనిట్స్ ఇంటూ 10 రూపీస్ అనేది వేరియబుల్ కాస్ట్. సో అల్టిమేట్ గా 6 lakhs వేరియబుల్ కాస్ట్ అవుతుంది. వేరే 15,000 యూనిట్స్ కి వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 75 రూపీస్ అవుతుంది. సో 75 అల్టిమేట్ గా 11,25,000 అవుతుంది. మరి సేల్స్ లో నుంచి వేరియబుల్ కాస్ట్ లెస్ చేసినట్లయితే ఫస్ట్ కంపెనీ ఏ కి వచ్చేసరికి 18 lakhs మైనస్ 6 lakhs డైరెక్ట్లీ 12 lakhs అవుతుంది. అదేవిధంగా కంపెనీ బి చూసుకున్నట్టయితే 37,50,000 మైనస్ 11,25,000. మీరు కూడా నాతో పాటు క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడే మీకు ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది. లెస్ 11,25,000. సో అల్టిమేట్ గా 26,25,000 అవుతుంది. మరి ఇక్కడ వరకు మనం అన్ని క్యాలిక్యులేషన్స్ చేసేసాం, కానీ మనకి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. ఫిక్స్డ్ కాస్ట్ కావాలి అంటే ఆల్రెడీ మీకు క్వశ్చన్ లో మెన్షన్ చేసినప్పుడే ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేషన్ కి వెళ్దాం.
చూసుకున్నట్టయితే క్వశ్చన్ లో వాడు ఫిక్స్డ్ కాస్ట్ కి సంబంధించి ఆపరేటింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనం చూసేసాం. మనకి ఏంటి అల్టిమేట్ గా 12% డిబెంచర్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. ఇక్కడ మనకి వాడు సింపుల్ గా క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశారంటే 12% డిబెంచర్స్ అన్నాడు. మరి 12% డిబెంచర్స్ అన్నప్పుడు డిబెంచర్స్ ఎంత వాల్యూ ఉంటే అంత వాటి మీద 12% ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేయబడుతుంది. మరి కంపెనీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 lakhs ఇంటూ 12% అంటే 48,000 అవుతుంది. వేరే 6,50,000 ఇంటూ 12% అంటే 6,50,000 ఇంటూ 12% అంటే అల్టిమేట్ గా ఇక్కడ 78,000 అవుతుంది. సో దాంతో మనకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ చార్జెస్ కూడా మనకి తెలిసినట్టే. సో ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అల్టిమేట్లీ వి విల్ గెట్ ఈబీటీ. నోట్ చేయండి, ఇక్కడ తోటి కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం. నెక్స్ట్ ఈబీఐటీ 5 lakhs, 12,25,000, 48,000, 78,000. అల్టిమేట్ గా యూ విల్ గెట్ పీబీటీ. ఈబీఐటీ లో నుంచి ఇంట్రెస్ట్ లెస్ చేసి యూ విల్ గెట్ ఈబీటీ ఆర్ పీబీటీ, వాట్ ఎవర్ మే బి, రెండు ఒకటే. సో ఇక్కడ వరకు మనం ఇన్కమ్ స్టేట్మెంట్ ని మళ్ళీ ఇంకొకసారి ప్రిపేర్ చేసాం, అంతకుమించి మనం చేసింది ఏమీ లేదు. సో ఇక్కడ అల్టిమేట్ గా మనం చూసుకున్నట్లయితే మనకి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఆపరేటింగ్, ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లెవరేజెస్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆపరేటింగ్ లెవరేజ్ కి కాంట్రిబ్యూషన్ కావాల్సి వస్తుంది. అదేవిధంగా ఆపరేటింగ్ లెవరేజ్ కి కాంట్రిబ్యూషన్ అండ్ ఈబీఐటీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం. మరి ఫైనాన్షియల్ లెవరేజ్ కి ఈబీఐటీ అండ్ ఈబీటీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాం. కంబైన్డ్ లెవరేజ్ అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ లెవరేజ్ లేదా సింపుల్ గా కాంట్రిబ్యూషన్ బై ఈబీటీ ఇలా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఆల్రెడీ ఇక్కడ వరకు మీరు వీడియో పాస్ చేసినా సరే నోట్ చేసుకొని తర్వాత మూవ్ ఆన్ అవ్వండి. సో కమింగ్ టు సొల్యూషన్ పార్ట్. నెక్స్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ కంపెనీ అండ్ కంపెనీ బి కి ఎట్ ఏ టైం మనం ప్రిపేర్ చేస్తాం. సో ఆపరేటింగ్ లెవరేజ్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీఐటీ. ఆ వాల్యూ చూసుకున్నట్టయితే కంపెనీ ఏ వచ్చేసరికి 12 lakhs డివైడెడ్ బై 5 lakhs. అల్టిమేట్ గా వాల్యూ ఎంత వస్తుంది? 12 lakhs డివైడెడ్ బై 5 lakhs. సో 2.4 టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ లో మెన్షన్ చేస్తాం. సో కంపెనీ బికి వచ్చేసరికి 26,25,000 మైనస్ 12,25,000 అల్టిమేట్ గా 2.14 టైమ్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్ అంటే ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ అవుతుంది. ఈబీఐటీ ఎంతండి? 5 lakhs డివైడెడ్ బై 4,52,000 అల్టిమేట్ గా 1.106 ఆర్ 1.11 టైమ్స్ అవుతుంది. అదేవిధంగా కంపెనీ బి చూసుకున్నట్లయితే 12,25,000 డివైడెడ్ బై 11,47,000. సో 1.068 లేదా 1.07 టైమ్స్ అవుతుంది. ఇక్కడ మనం ఆపరేటింగ్ లెవరేజ్ మనకి ఆపరేటింగ్ లెవరేజ్ అని పడింది, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైనాన్షియల్ లెవరేజ్ అవుతుంది. సో నెక్స్ట్ కంబైన్డ్ లెవరేజ్ వచ్చేసరికి ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఫైనాన్షియల్ లెవరేజ్ ఆ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ. సింపుల్ గా మనం ఇక్కడ ఆల్రెడీ డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి స్క్రీన్ మీద, సో డైరెక్ట్ గా చూద్దాం. మనకి అల్టిమేట్ గా ఏంటండి ఈ ఫార్ములా ద్వారా చేద్దాం. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ ఎంత? 12 lakhs డివైడెడ్ బై 4,52,000. 12 lakhs డివైడెడ్ బై 4,52,000 అల్టిమేట్ గా 2.6548 టైమ్స్. లేదా ఇక్కడ మనకి కంపెనీ బికి వచ్చేసరికి 26,25,000 అట్ ది సేమ్ టైం 11,47,000 అవుతుంది. 26,25,000 డివైడెడ్ బై 11,47,000. సో ఇక్కడ 2.28857 టైమ్స్ అవుతుంది. సో కంబైన్డ్ లెవరేజ్ డైరెక్ట్ గా ఆపరేటింగ్ లెవరేజ్ అంటే ఫైనాన్షియల్ లెవరేజ్ అయినా సరే మల్టిప్లై చేయొచ్చు. సో 2.66 టైమ్స్ 2.29 ఆర్ 288 టైమ్స్. సో ఇక్కడ తోటి మనకి ప్రాబ్లం నెంబర్ 3 కూడా కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడ వరకు మీరు నోట్ చేసుకొని కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4.
సో ప్రాబ్లం నెంబర్ 4 చూద్దామండి. ప్రాబ్లం నెంబర్ 4 ఇది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ లెవెల్ ప్రాబ్లం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా ఫస్ట్ థియరీ, తర్వాత బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రాబ్లమ్స్ అబ్సల్యూట్ టర్మ్స్ లో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ప్రీవియస్ ప్రాబ్లం మాత్రం కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తూ 2 కంపెనీస్ కి ఎట్ ఏ టైం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ప్రాబ్లం నెంబర్ 4 కి వచ్చేసరికి ఏంటంటే పర్సంటేజ్ ఫార్ములాస్ ఆల్రెడీ నేర్చుకున్నవి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాల్సి వస్తుంది. అంతకుమించి మనకి కొత్తగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అనేది ఈ ప్రాబ్లం లేదు, జస్ట్ రివిజన్ ఆఫ్ ద పర్సంటేజ్ ఫార్ములా ఓన్లీ. సో నెక్స్ట్ problem number 4 solution question చూద్దాం. The following summarizes the percentage changes in operating income, percentage changes in revenues and betas for 4 pharmaceutical firms. Changes in revenue, changes in operating income, changes in revenue, changes in operating income. ఇక్కడ ఒకసారి చూడండి, చేంజ్ ఇన్ రెవెన్యూ, దీనే నథింగ్ బట్ చేంజెస్ ఇన్ సేల్స్. వాల్యూ ఎలా ఇచ్చాడు, వాల్యూస్ అనేవి పర్సంటేజెస్ లో ఇచ్చాడు. ఐడెంటిఫై చేస్తే చేంజ్ ఇన్ రెవెన్యూ పర్సంటేజెస్ లో ఇచ్చాడు. అలాగే చేంజెస్ ఇన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇప్పటికి నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసాము ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఆపరేటింగ్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ ఈబిఐటి. మరి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూస్తే చేంజ్ ఇన్ రెవెన్యూ, చేంజ్ ఇన్ ఆపరేటింగ్ ఇన్కమ్, మరి ఈ రెండు పర్సంటేజెస్ యూజ్ చేస్తూ క్యాలిక్యులేట్ చేయగలిగిన వాల్యూ ఏమవుతుంది? ఒక్కసారి పర్సంటేజ్ ఫార్ములా రివైజ్ చేయండి. ఫస్ట్ ఆపరేటింగ్ లివరేజ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ లివరేజ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కంబైన్డ్ లెవరేజ్ కి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. మరి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్, నెక్స్ట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి. ఈ రెండు డీటెయిల్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయవలసిన లేదా చేయగలిగిన ఫార్ములా ఆర్ లివరేజ్ ఏమవుతుంది? నథింగ్ బట్ ఫస్ట్ లివరేజ్, ఆపరేటింగ్ లివరేజ్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మరి క్వశ్చన్ లో వాటి అడిగిన డీటెయిల్స్ అదా కాదా అనేది చెక్ చేద్దాం. రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లివరేజ్, అండర్లైన్ దిస్ word, degree of operating leverage for each of these firms. Comment also. Nothing but మనకి వచ్చిన ఆపరేటింగ్ లివరేజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ బేసిస్ బట్టి బీటా తోటి కంపేర్ చేస్తూ మనం జస్ట్ నార్మల్ అనాలిసిస్ మాత్రమే చేయాల్సింది. బీటా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, అసలు బీటా ఎందుకు యూజ్ చేస్తాం, రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అనేది మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్ చాప్టర్స్ లో అడ్వాన్స్ లెవెల్లో డీల్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ అనాలిసిస్ మాత్రమే, కంపారిజన్ మాత్రమే, కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఆల్రెడీ ఇచ్చిన పర్సంటేజెస్ బట్టి చూసినట్లయితే చేంజ్ ఇన్ రెవెన్యూ, చేంజ్ ఇన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇవి పర్సంటేజెస్ లో ఇచ్చాడు. ఆ పర్సంటేజెస్ లో ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయండి డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్. వాట్ ఈస్ ద ఫార్ములా? రిపీట్ వన్స్ అగైన్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. సో అక్కడతోటి మనకి ఆపరేటింగ్ లెవరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ 4 కంపెనీస్ కి క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ మనం ఇక్కడే క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఒకసారి సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ పీక్యూఆర్ లిమిటెడ్ కి నాతో పాటు అందరూ ఒకేసారి క్యాలిక్యులేట్ చేయండి. ఆపరేటింగ్ లెవరేజ్ ఫార్ములా అంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. అంటే 25% డివైడెడ్ బై 27% ఇక్కడ పీక్యూఆర్ లిమిటెడ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే. సో అలా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్ ని నోట్ చేసి ఒకేసారి మనం సొల్యూషన్ లో రిఫర్ చేసుకున్నాం. దాంతో మనకి ఈ ప్రాబ్లం అనేది ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ పీక్యూఆర్ లిమిటెడ్ 25% డివైడెడ్ బై 27%, అల్టిమేట్ గా 0.92 0.93 అరౌండ్. సో ఆర్ఎస్టీ లిమిటెడ్ కి ఎంత అండి? 32 డివైడెడ్ బై 25%. సో 1.28 వచ్చిందండి. నెక్స్ట్ 36 డివైడెడ్ బై 23 అల్టిమేట్ గా 1.56 ఆర్ 57 వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ 40 డివైడెడ్ బై 21 అల్టిమేట్ గా 1.904. సో ఈ వాల్యూస్ మనకి ఒకసారి స్లైడ్స్ లో చూద్దాం. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఆపరేటింగ్ ఇన్కమ్ డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెవెన్యూ. పీక్యూఆర్ లిమిటెడ్ కి 25% డివైడెడ్ బై 27%, 0.9259 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసిన విధంగా వచ్చిందా?
కంపేర్ చేసారా? ఫైన్. నెక్స్ట్ ఆర్ఎస్టీ లిమిటెడ్ 0.32 డివైడెడ్ బై 0.25 అల్టిమేట్ గా 1.28 ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన విధంగా వచ్చింది. నెక్స్ట్ టీయూవీ లిమిటెడ్ 0.36 divided by 0.23 1.5652. next WXY limited 0.40 divided by 0.21 ultimate గా 1.9048. సో ఇక్కడ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ మెయింటైన్ చేస్తూ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత అనేది కంపేర్ చేస్తున్నారు. అల్టిమేట్ గా మనకి ఇక్కడ థియరీ నెక్స్ట్ ప్లే అయ్యే లేదా నెక్స్ట్ మీకు స్లైడ్ వీడియోలో కనిపించేది థియరీ నార్మల్ గా నోట్ చేసుకోండి. ఫర్దర్ గా కంపారిజన్ మాత్రమే బీటా లిమిటెడ్ తోటి జస్ట్ కంపారిజన్ మాత్రమే. అల్టిమేట్ గా బీటా అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫర్దర్ చాప్టర్స్ లో మీకు కవర్ అవుతుంది. జస్ట్ నోట్ డౌన్. High operating leverage leads to high beta. So when operating leverage is lowest, that is 0.925, and beta is minimum, and when operating leverage is maximum, that is 1.9048, beta is highest 1.40. సో బీటాకి అట్ ద సేమ్ టైం ఆపరేటింగ్ లెవరేజ్ కి మధ్య జస్ట్ కంపారిజన్ మాత్రమే. ఆపరేటింగ్ లెవరేజ్ తో పాటుగా బీటా అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్ గా చేంజ్ అవుతుంది అనేదే ఈ 3 లైన్స్ యొక్క మీనింగ్. సో వీడియో పాస్ చేసి ఒకసారి నోట్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం కి మూవ్ ఆన్ అవ్వండి. లెట్స్ మూవ్ టు ద ప్రాబ్లం నెంబర్ 5. సో ఇప్పటి వరకు మనం బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ మాత్రమే డీల్ చేసాం. ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో ఇంకొంచెం హై రేంజ్ ఇంకొంచెం డిఫికల్టీస్ పెంచుతూ ప్రాబ్లం నెంబర్ 5 ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం నెంబర్ 5 లో ఏంటి, ఇందులో వాడు కవర్ చేసిన టాపిక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం నెంబర్ 5 క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఒమేగా లిమిటెడ్. ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారండి? ఈబిఐటి ఇచ్చున్నాడు, ఈబిటి ఇచ్చినాడు, ఫిక్స్డ్ ఆపరేటింగ్ కాస్ట్ ఇచ్చినాడు. సో అల్టిమేట్ గా మనకి ఒకవేళ వాడు క్యాలిక్యులేట్ చేయమనేది ఆపరేటింగ్ కంబైన్డ్ అండ్ ఫైనాన్షియల్ లివరేజెస్ అనుకున్నట్లయితే మనకి వాడు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చినట్లయితే ఒకసారి మీరు డీటెయిల్డ్ గా చూసినట్లయితే ఇలాంటి డీటెయిల్స్ ప్రాబ్లం నెంబర్ 2 or 3 ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాబ్లం లో మనం ఇలాంటి డిస్కషన్ చేసాం. ఈబిఐటి, ఈబిటి అలాగే ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చినప్పుడు కాంట్రిబ్యూషన్ ని క్యాలిక్యులేట్ చేసి ఈబిఐటి, ఈబిటి, కాంట్రిబ్యూషన్ ఈ 3 డీటెయిల్స్ యూస్ చేసి మనం ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజెస్ ని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ రిక్వైర్మెంట్ కూడా అదేనా లేకపోతే ఇంకేనా వాడు అడుగుతున్నాడా అనేది ఇప్పుడు చూద్దాం. రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్ పర్ షేర్. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్ పర్ షేర్ ఇఫ్ సేల్స్ ఇంక్రీజ్ బై 5%. ఒకసారి చూడండి, మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ అయినా ఇది అసలు మనం జస్ట్ ఆపరేటింగ్ ఫైనాన్షియల్ అండ్ కంబైన్డ్ లివరేజ్ మాత్రమే అడిగినట్లయితే డైరెక్ట్ గా మనకి ఈబిఐటి ఉంది, ఈబిటి ఉంది, అదేవిధంగా ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఉంది కాబట్టి కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రాబ్లం నెంబర్ 2 ఐ హోప్ ప్రాబ్లం నెంబర్ 2 లో చూసిన విధంగా. కానీ వాడు అడిగిందండి ఎర్నింగ్ పర్ షేర్. ఎర్నింగ్ పర్ షేర్ ఇఫ్ సేల్స్ ఇంక్రీజ్ బై 5%. ఇక్కడ మనం క్లియర్ గా అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే పర్సెంట్. అంటే ఏంటి? పర్సంటేజెస్ లో ఫార్ములా అంటున్నాడు, డీటెయిల్స్ ఏమో అబ్సల్యూట్ టర్మ్స్ లో ఇచ్చాడు. సో మరి ఇక్కడ ఒక డిఫికల్టీ అనేది క్రియేట్ అవుతుంది కదా. మనకి ఫార్ములాస్ ఏదర్ అబ్సల్యూట్ టర్మ్స్ లో అయినా క్యాలిక్యులేట్ చేయడం వచ్చు, పర్సంటేజెస్ లో అయినా క్యాలిక్యులేట్ చేయడం వచ్చు. మరి అలాంటప్పుడు వీడేమో డీటెయిల్స్ ఏమో అబ్సల్యూట్ టర్మ్స్ లో ఇచ్చి అల్టిమేట్ గా వాడు క్యాలిక్యులేట్ చేయమని రిజల్ట్ ఏమో పర్సంటేజెస్ లో క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కొంచెం డిఫికల్టీ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మనకి అల్టిమేట్ గా ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ని క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ఒక చిన్న లాజిక్ అనేది అరైజ్ అవుతుంది. ఏంటి అంటే ఒకసారి చూడండి, వాడు క్యాలిక్యులేట్ చేయమని పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్ పర్ షేర్ సేల్స్. అండర్లైన్ దోస్ 2 words, ఎర్నింగ్ పర్ షేర్ సేల్స్, అండ్ ఇక్కడ పర్సంటేజ్ అనేది అండర్లైన్ చేయండి. ఈ 3 words అండర్లైన్ చేస్తే మనకి ఇక్కడ ఒక లాజిక్ అనేది అరైజ్ అవుతుంది. ఎర్నింగ్ పర్ షేర్ సేల్స్ పర్సంటేజ్. ఒకసారి పర్సంటేజెస్ ఫార్ములాస్ రివైజ్ చేసుకుంటే మీకు ఒక చిన్న లాజిక్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ ఆపరేటింగ్ లెవరేజ్ కి పర్సంటేజెస్ లో ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి డివైడెడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా ఏంటి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఈబిఐటి
పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈబీఐటి. కంబైన్డ్ లెవరేజ్కి వచ్చేసరికి పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. మరి ఈ 3 ఫార్ములాస్ లో ఈ పర్సెంటేజెస్ యూస్ చేస్తూ ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ కానీ లేదా సేల్స్ కానీ అట్ ద సేమ్ టైం ఎర్నింగ్ పర్ షేర్ కానీ ఈ సేల్స్ ఎర్నింగ్ పర్ షేర్ ని యూస్ చేస్తూ క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా ఏంటండి? ఎస్, అల్టిమేట్ గా కంబైన్డ్ లెవరేజ్. అల్టిమేట్ గా మనకి ఇక్కడ కంబైన్డ్ లెవరేజ్ తెలిసినట్టయితే సేల్స్ 5% చేంజ్ అయితే ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి మనకి అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి? కంబైన్డ్ లెవరేజ్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో కంబైన్డ్ లెవరేజ్ కనుక మనకి తెలిసినట్టయితే సేల్స్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయితే ఎర్నింగ్ పర్ షేర్ ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒక్కసారి క్వశ్చన్ లో చూడండి, ఈబీఐటి తెలుసు, ఈబీటీ తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు. ఈ డీటెయిల్స్ యూస్ చేసి మనం అల్టిమేట్ గా 3 లెవరేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ప్రాబ్లం నెంబర్ 2 లో క్యాలిక్యులేట్ చేశాం. కాబట్టి ప్రాబ్లం నెంబర్ 5 లో మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి చూస్తే మనం అల్టిమేట్ గా డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఆల్రెడీ ఈబీఐటి ఉంది, ఈబీటీ ఉంది. సో డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రిబ్యూషన్ ఈక్వల్ టు ఈబీఐటి ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ప్రాబ్లం నెంబర్ 2 రిఫర్ చేయండి, మీకు ఇంకా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో ఈబీఐటి ఎంత అండి? 15,750 ప్లస్ 1575 అవుతుంది. సో టోటల్ గా 17,325. సో అల్టిమేట్ గా కాంట్రిబ్యూషన్ తెలుసు, ఈబీఐటి ఈబీటీ అన్నీ తెలుసు. కానీ మనం కంబైన్డ్ లెవరేజ్ అనేది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై ఈబీటీ డైరెక్ట్ ఫార్ములా చూసుకుంటే. మరి ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్ తెలుసు, ఈబీటీ తెలుసు, మరి డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 17,325 డివైడెడ్ బై ఈబీటీ 7,000 అవుతుంది. సో కంబైన్డ్ లెవరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 17,325 డివైడెడ్ బై 7,000 చూస్తే 2.475 టైమ్స్ అవుతుంది. 2.475 టైమ్స్ అవుతుంది. ఇక్కడ తోటి మనకి కంబైన్డ్ లెవరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేశాం. మరి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ పర్సెంటేజెస్ లో ఇచ్చాడు, కానీ అల్టిమేట్ కంబైన్డ్ లెవరేజ్ ఏంటో తెలుసు. కంబైన్డ్ లెవరేజ్ కి ఇంకొక ఫార్ములా ఏంటి? పర్సెంటేజ్ లో చూస్తే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అవుతుంది. మనకి ఇక్కడ పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ ఎంతో తెలుసు, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఆల్రెడీ కంబైన్డ్ లెవరేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం 2.475 టైమ్స్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మనం క్యాలిక్యులేట్ చేసింది అబ్సల్యూట్ టర్మ్స్ లో, కానీ మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసిన పర్సంటేజ్ ఫార్ములా అప్పుడు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజెస్ వాల్యూ పరంగా అయినా సరే, అబ్సల్యూట్ టర్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా సరే మనకి అల్టిమేట్ గా వచ్చే కంబైన్డ్ లెవరేజ్ వాల్యూ అనేది సేమ్ గా ఉంటుంది. ఏదైనా సరే ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని మాత్రమే మెన్షన్ చేస్తాం. కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేసినా రావాల్సిన వాల్యూ 2.475 టైమ్స్ మాత్రమే. కాబట్టి మనం డైరెక్ట్ ఈ వాల్యూని తీసుకున్నాం. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ మనకి తెలియదు, పర్సెంటేజ్ చేంజ్ ఇన్ సేల్స్ అనేవి తెలుసు. సో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ డివైడెడ్ బై 5% ఈక్వల్ టు 2.47 అవుతుంది. మనం అటు సైడ్ తీసుకెళ్ళినట్టయితే పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ అనేది వస్తుంది. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. సో అందరూ ఇక్కడ వరకు కనుక అర్థమైనట్లయితే నెక్స్ట్ స్లైడ్ లో ఇదే సొల్యూషన్ ఇంకొకసారి రిపీట్ చేద్దాం. ఆపరేటింగ్ లెవరేజ్ కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ అవుతుంది. మనం ఇప్పటి వరకు డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసాం, కానీ ప్రాబ్లం నెంబర్ 2 బేసిక్ లెవెల్ ఎలా అయితే డీల్ చేసామో అదే విధంగా సొల్యూషన్ అనేది మీకు ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ బై ఈబీఐటీ, కాంట్రిబ్యూషన్ ఈబీఐటీ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ఈబీటీ. ఇన్ని లాజిక్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఆల్రెడీ కంబైన్డ్ లెవరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి అక్కడి నుంచే మనం మూవ్ ఆన్ అవుతాం. 2.475 టైమ్స్ అవుతుంది. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసింది అంతేనండి. అందరు చూడండి, 2.475 టైమ్స్ ఆల్రెడీ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో కంబైన్డ్ లెవరేజ్ కి మూవ్ ఆన్ అవుతున్నాం. ఎందుకు అంత స్ట్రైట్ గా మూవ్ ఆన్ అవుతున్నారు? ఇక్కడ స్లైడ్స్ ప్రకారం మనం మూవ్ ఆన్ అవ్వచ్చు కదా. అంటే మీకున్న టైం కన్స్ట్రెయింట్ బట్టి ఆల్రెడీ ప్రాబ్లం నెంబర్ 2 జస్ట్ ఈ వీడియో సెషన్ లోనే మనం డిస్కస్ చేసాం. మళ్ళీ అదే విధంగా మళ్ళీ రిపీట్ చేస్తే మీకు బోరింగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎడిషన్ అనేది జరగదు, వాల్యూ ఎడిషన్ అనేది. సో నెక్స్ట్ కంబైన్డ్ లెవరేజ్ ఆల్రెడీ 2.475 టైమ్స్ అనేది డిసైడ్ చేసాం. పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఎర్నింగ్ పర్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డిగ్రీ ఆఫ్ కంబైన్డ్ లెవరేజెస్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం బై సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ఈపీఎస్ ఈక్వల్ టు 2.475 టైమ్స్ ఇంటూ 5% అవుతుంది. సో అల్టిమేట్ గా 12.375%
అవుతుంది. అంటే సేల్స్ 5% చేంజ్ అయితే అల్టిమేట్ గా మనకి ఈపీఎస్ అనేది 12.375% అవుతుంది. ఓకే, ఇంతటితోనే మనకి ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ 6 ప్రాబ్లం అనేవి నెక్స్ట్ కవర్ అయ్యే వీడియోలో కానీ లేదా 2 వీడియోస్ లో కానీ మనకి, ఎందుకంటే నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ లో ఉంటాయి. సో ఒక 4 ప్రాబ్లమ్స్ ఒక వీడియోలో అండ్ మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మనకి డేటా ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎంత ఎంబీ అనేది ఫైల్ క్రియేట్ అవుతుంది అనే దాన్ని బట్టి 1 or 2 వీడియోస్ గా చేద్దాం. సో ఇంతటితోటి బ్రేక్ తీసుకుందాం. మూవ్ ఆన్ టు ద next video. Thanks for watching.